ఈ గంధమల్ల నిన్నందుకు ఈ రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ గంధమల్ల చెరువులో గంగమ్మకు పూజలు చేసి ఆమెకు హారతిచ్చి చీర చారితోటి గంగమ్మ పూజలు చేయడం జరిగింది. ఈ గంధమల్ల నింటే సుమారు 14 నుంచి 15 మండలాలు సస్యశ్యామలంగా బిక్కేరు వాగు నుంచి అడ్డగూడు తుంగతుర్తి దాకా రైతులకు భూగర్భ జలాలు పెరిగి పెద్ద ఎత్తున పంటలు పండుతాయి. గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇదే గంధమల్ల ప్రాజెక్టు నింపుకొని సుమారు 100 పైన చెరువులు నింపుకోగలిగినాం. ఈసారి ఆ వర్ణదేవుడు కరుణించి మా గంధమల్ల నింపినందుకు నిజంగా కూడా ఈ రైతాంగం పండుగ వాతావరణంగా ఇవాళ చెరువును సందర్శించి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మా ఉత్తమన్న సహకారంతో ఈ గంధమల్ల ప్రాజెక్టును 1.41 టీఎంసీగా నిర్ధారణ చేసుకొని 700 కోట్లతోటి మొన్ననే జూన్ 6 తారీఖున కూడా ఫౌండైన్ చేసి ల్యాండ్ యాక్విజిషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ గంధమల్ల ప్రాజెక్టు 360 రోజులు ఈ రకంగా అలుగుపోసి ఈ ప్రాంత రైతాంగానికి పెద్ద ఎత్తున పంటలు పండేందుకు ఇది దోహదపడదు. కాబట్టి ఇలా వర్ణదేవుడు కరుణించి ఈ చెరువు నిండడం మా అదృష్టంగా భావిస్తూ మా రైతులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని ఇలా ఇక్కడ గంగమ్మకు పూజలు చేయడం జరిగింది.